నమస్కారం. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఏం తినాలా ఏం తినకూడదా అని చెప్పి చాలా అపోహలు ఉంటాయి కదా. ఆ అపోహలన్నీ తీరాలంటే డాక్టర్ దీప్తి కరెటి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం మీడియం టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారం ఎంత స్పీడ్గా షుగర్గా మారుతుంది, షుగర్ లెవెల్స్ని పెంచుతుంది అనేదే గ్లైసెమిక్ ఇండెక్స్. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. కాబట్టి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ కాంప్లికేషన్స్ అంటే న్యూరోపతి, రెటినోపతి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ షుగర్స్, మైదాతో చేసిన కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్, పాలిష్ చేసిన వైట్ రైస్ ఇవన్నీ తీసుకోకుండా ఉంటే మంచిది. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే హోల్ గ్రెయిన్స్ అన్నమాట. ముడి బియ్యం, గోధుమలు, మిల్లెట్స్, రాగులు, సజ్జలు ఇవి తీసుకోవచ్చు. ఒక రోజులో వాళ్ళు తీసుకునే ఆహారంలో 50% క్యాలరీస్ పిండి పదార్థాల నుండి రావాలి, 40% ప్రోటీన్స్ నుండి, 10 నుంచి 20% ఫ్యాట్స్ నుండి వస్తే మంచిది. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు షుగర్ వ్యాధి వాళ్ళు తీసుకోవాలి. ఉదాహరణకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 2 బాయిల్డ్ ఎగ్ వైట్స్ తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం బ్రౌన్ రైస్తో పాటు ఆకుకూర పప్పు తినాలి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ప్రోటీన్స్ కందిపప్పు, మినపప్పు, రాజ్మా, చిక్ పీస్, గ్రీన్ పీస్ నుంచి దొరుకుతుంది. ఫ్యాట్స్ వీళ్ళు చూస్ చేసుకునేటప్పుడు సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు. సాచ్యురేషన్ అంటే శరీరంలో పేరుకుంటుంది అని అర్థం. ఇవి రక్తనాళాల్లో పేరుకోవడం ద్వారా షుగర్ వ్యాధి ఉన్నవారికి గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డాల్డా, వెన్న, నెయ్యి, పామ్ ఆయిల్ తీసుకోకుండా ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటివి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు వాడుకుంటే మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఉన్న ఆహారం ఎక్కువగా వీళ్ళ ప్లేట్లో సగభాగం వరకు వెజిటబుల్స్తో నింపేస్తే మంచిది. అన్ని కూరగాయలు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. పొటాటో ఒకటి తగ్గిస్తే మంచిది. ఫ్రూట్స్లో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బొప్పాయి, యాపిల్, జామకాయ, దానిమ్మ, పుచ్చకాయ వంటి ఫ్రూట్స్ రోజు తింటే మంచిది. తీయగా ఉండే బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫలం వంటివి సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి రోజుకొక సగం ఫ్రూట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఆహారంలో మార్పులు చేయడం ద్వారా చాలా వరకు షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వకుండా కంట్రోల్లో పెట్టుకోవచ్చు.